హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడం కోసం టర్కీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? కానీ వీసా ప్రాసెస్ ఎలా ఉండిద్ది? అసలు కాస్ట్ ఎంత అయిద్దో, ట్రిప్ మొత్తానికి ఫ్లైట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫ్లైట్ కాస్ట్ ఎంత ఉండిద్దో, అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫుడ్ బానే ఉండిద్దా, మన సిమ్ అక్కడ పనిచేసిద్దా, హాట్ ఎయిర్ బెలూన్ ఎలా బుక్ చేసుకోవాలి, టర్కీ వెళ్ళడానికి ఇది మంచి సీజనేనా, ఎన్ని డేస్ కావాలి టర్కీ మొత్తం చూడాలంటే, ఇస్తాంబుల్ వెళ్ళాలా, అంటాలియా వెళ్ళాలా, హాట్ ఎయిర్ బెలూన్ కాకుండా ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి టర్కీలో, అక్కడ కరెన్సీ ఎలా ఉండిద్ది, ట్యాంక్స్ ఏం పని చేస్తాయి, మన మొబైల్ ఛార్జర్ పనిచేస్తుందా సాకెట్ అక్కడ, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియో. కంప్లీట్ టర్కీ వెళ్ళడానికి కావాల్సిన మొత్తం గైడెన్స్, వెళ్ళొచ్చిన ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ కాకుండా చూసేయండి. ఈ వీడియో మొత్తం ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, ఎవరైతే టర్కీ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది మేము వెళ్ళొచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అడుగుతారు కదా, ఇక్కడ ఫ్రెండ్స్ ఇండియా నుంచి కూడా వెళ్దామని కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు చాలా మంది అడిగారు. ఒక 4-5 ఫ్రెండ్స్ కూడా వెళ్ళొచ్చారు అనమాట. అన్నలో ఉంటాడు ఒక అబ్బాయి సాయి తేజ అని, వేరే అన్న వాళ్ళు ఉంటారు ప్రస్తుతం మా ఊర్లో. సో వీళ్ళు కానీ చాలా మంది మేము వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళొచ్చారు. అందరికి క్లియర్ గా ఉండిద్ది కదా ప్రతి దాని గురించి. ఈ ఒక్క వీడియో చూసి కంప్లీట్ గా ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి గైడెన్స్ మొత్తం ఉండిద్ది కదా అని ఈ వీడియో చేస్తున్నాను. అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇట్లా నోట్స్ లో కూడా మొత్తం అంతా రాసుకున్నాను, ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఏ పాయింట్స్ మిస్ కాకుండా. సో ఈ వీడియో కంప్లీట్ గా చూసేపాటికి మీకు ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రతిదీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టర్కీ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు మీకు ఎన్ని డేస్ ఉన్నాయి, మీరు ఎన్ని డేస్ అక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ అయితే చూసుకోండి. టర్కీలో 2 రీజన్స్ ఉంటాయి, అంటాలియా అండ్ ఇంకా ఇస్తాంబుల్. ఒకవేళ మీరు మొత్తం కవర్ చేయాలంటే మీకు మోర్ దాన్ 1 వీక్, అరౌండ్ 10 డేస్ టైం అయితే కావాలి. లేదా మీరు కొన్ని కాంప్రమైజ్ అవుతానంటే అట్లీస్ట్ 8 నైట్స్ టైం ఖచ్చితంగా కావాలి. మీకు గనక వీక్ ఆర్ లెస్ దాన్ 1 వీక్ మాత్రమే టైం ఉంటే మాత్రం ఒక రీజనే ప్లాన్ చేసుకోండి. సో ఎయిదర్ 8 to 10 డేస్, లేకపోతే లెస్ దాన్ 1 వీక్ అయితే అంటాలియా వరకు మాత్రమే చూడొచ్చు కంప్లీట్ గా, లేకపోతే ఇస్తాంబుల్ మాత్రమే చూడొచ్చు. సో ఫస్ట్ వీసా గురించి చూద్దాము. అసలు టర్కీ వేరే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా వీసా అయితే కావాలి. టర్కీకి అయితే ఈ వీసా ఇది ఆన్లైన్ లో డైరెక్ట్ గా అప్లై చేయడమే. అప్లై టర్కీ వీసా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు ఒక టర్కీ గవర్నమెంట్ వెబ్సైట్ వస్తుంది. కుదిరితే లింక్ ఇస్తాను నేను మీకు డిస్క్రిప్షన్ లో. ఆ లింక్ క్లిక్ చేసైనా సరే మీరు వీసాకి అప్లై చేయొచ్చు అనమాట. మీరు యూకే నుంచి అప్లై చేయాలి అనుకుంటే మాత్రం మీకు మీ బీఆర్పీ, వ్యాలిడ్ బీఆర్పీ ఉండాలి. అండ్ ఇంకా మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటే చాలా. అంతే. ఇండియా నుంచి కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ లింక్ క్లిక్ చేసి మీరు అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేస్తే వీసాకి అరౌండ్ $40 అలా ఉండిద్ది కాస్ట్. అది మీరు ఏ కరెన్సీ నుంచి అయినా పే చేయొచ్చు. మీరు పే చేసినప్పుడు అది మీ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ తో కట్ అయిపోద్ది అనమాట. పౌండ్స్ లో అయితే అరౌండ్ 36 పౌండ్స్ అయింది మాకైతే. సో అరౌండ్ అయితే వీసా కాస్ట్ అంత ఉండిద్ది. పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ చేయగానే ఇమీడియట్ గా మీకు వీసా అనేది అప్రూవ్ అయిపోయింది. వీసా పీరియడ్ అనేది 1 మంత్ ఇస్తాడు. మీరు ఏ డేట్ నుంచి కావాలి అనేది అందులో పెట్టుకోవచ్చు అనమాట. మీరు ప్లాన్ చేసుకునే ముందే అట్లీస్ట్ ఒక 2 వీక్స్ అవతల అట్లా పెట్టుకోండి. సో ఫ్లైట్ కాస్ట్లు కానీ ఇవన్నీ బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. మీరు పెట్టుకున్న స్టార్ట్ డేట్ నుంచి మాత్రమే మీ వీసా వ్యాలిడ్ అయింది అనమాట. అండ్ ఇంకా ఇది ఓన్లీ సింగిల్ ఎంట్రీ, సింగిల్ ఎగ్జిట్. ఒకసారి మాత్రమే ఆ వీసాతో ఎంటర్ అవ్వచ్చు, మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాలి 1 మంత్ లోపు. ఈ 1 మంత్ పీరియడ్ లో మీకు ఏమన్నా హాస్పిటల్స్ అవి యూజ్ చేసుకోవాలంటే అక్కడ అవి ఆల్రెడీ కవర్డే ఉంటాయి. ఈ వీసా మీకు ఫోన్ లో చూపించినా సరిపోయింది వాళ్ళకి అక్కడ. నెక్స్ట్ ఫ్లైట్ మీరు డైరెక్ట్ గా బుక్ చేసేసుకోవచ్చు ఓన్ గా. స్కై స్కానర్, lastminute.com ఇలాంటి వెబ్సైట్స్ లో, booking.com ఇలాంటి వాటిల్లో మీరు డైరెక్ట్ గా బుక్ చేసేసుకోవచ్చు. ఫ్లైట్ అయితే మేము మాంచెస్టర్ నుంచి వెళ్ళాము. మాంచెస్టర్ నుంచి అంటాలియా ఎయిర్పోర్ట్ కి. అంటాలియా వెళ్ళాం కాబట్టి అంటాలియా ఎయిర్పోర్ట్ కి మాకైతే కాస్ట్ వచ్చేపాటికి అరౌండ్ 140 పౌండ్స్ అట్లా పడింది. సో ఆన్ అండ్ యావరేజ్ గా అరౌండ్ 150 పౌండ్స్ ఉండిద్ది ఫ్లైట్ టికెట్. అంతే. 7 kgs లగేజ్ ఇస్తారు అండ్ ఇంకా బ్యాక్ ప్యాక్. అది మనకు మోర్ దాన్ ఎనఫ్. మీకు ఎక్కువ షాపింగ్ అక్కడ చేయాలి, ఇంకా ఎక్కువ డేస్ ఏమైనా ఉంటారు, అలాంటి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి లగేజ్ మీరు బుక్ చేసుకోవచ్చు. Jet2 అని ఉంది. సో వాళ్ళ ఫ్లైట్స్ అయితే కొంచెం చీప్ ఉంటాయి. లగేజ్ అయితే 7 kgs ఇస్తారు అంతే. వెళ్ళే ఫ్లైట్, రిటర్న్ ఫ్లైట్ ని ఫస్ట్ బుక్ చేసేసుకోండి. ఆ తర్వాత అక్కడ మీరు తిరగడానికి టర్కీ మొత్తం తిరగాలి అనుకుంటే లోపల డొమెస్టిక్ గా ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి ఉంటది. లేదు ఓన్లీ మీరు ఇస్తాంబుల్ రీజన్ కి వెళ్తున్నారు, లేకపోతే ఓన్లీ అంటాలియాకి వెళ్తున్నారు అంటే మాత్రం మీకేమీ డొమెస్టిక్ ఫ్లైట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాంచెస్టర్ నుంచి అంటాలియా ఎయిర్పోర్ట్ కి అయితే మాకు 5 hours అరౌండ్ జర్నీ పట్టింది. 5 hours వెళ్ళడానికి, 5 hours రావడానికి జర్నీ టైం పడుతుంది అంతే. అలాగే టర్కీలో టైం డిఫరెన్స్ కూడా అరౌండ్ 4.5 hours ఉండిద్ది. సో మీరు రీచ్ అయ్యేపాటికి ఆ కంట్రీ 4 hours ముందుకు వెళ్ళిపోయి ఉండిద్ది కూడా, ఆ 4-5 hours అనేది. సో అది చూసుకొని దాన్ని బట్టి ఫ్లైట్ టైమింగ్ కూడా బుక్ చేసుకోండి. మోస్ట్లీ మాత్రం ఆ డే అయిపోయింది ఇంకంతే.
ఆ డే రోజు మీరెళ్లి అక్కడ రిలాక్స్ అవ్వడం అంతే తప్ప, ఆ డే అనేది మనం ఏమి చేయలేము అక్కడ. సో, వెళ్ళడానికి, రావడానికి 1 డే అనేది అయిపోయిద్ది. చెక్ ఇన్, చెకౌట్ కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. అంటాలియా ఎయిర్‌పోర్ట్ అయితే చాలా చిన్నది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి 3 అవర్స్ ముందుండాలి అట్లా ఏం అవసరం లేదు. 2 అవర్స్, 1½ అవర్ ముందు ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయినా ఫ్లైట్ టైమ్ కంటే ముందు టైం సరిపోతది. ఈవెన్ మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా 2 అవర్స్ ముందు రీచ్ అయితే కూడా సరిపోతది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఉంటాయి కాబట్టి ఫ్రీగానే ఉంటది. టర్కీ నుంచి వచ్చేటప్పుడైతే పెద్ద ఇమిగ్రేషన్ చెక్ అయి కూడా ఏమి ఉండవు అంత ఎక్కువ. జస్ట్ జనరల్ గా చెక్ చేస్తారు అంతే. చాలా క్విక్ గా అయిపోయింది టర్కీలో రిటర్న్ వచ్చేటప్పుడు. నెక్స్ట్ అకామిడేషన్. ఇన్ కేస్ మీరు గనక అకామిడేషన్ ఒకే ఏరియాకి వెళ్ళేది ఉంటే గనక ఒక చోటే అన్ని డేస్ ఒక చోట బుక్ చేసుకోండి. అంటాలియా వెళ్ళినా కూడా ఒకే హోటల్లో అన్ని నైట్స్ బుక్ చేసుకోండి. ఒకవేళ ఇస్తాంబుల్ వెళ్ళినా కూడా అన్ని నైట్స్ ఒకే హోటల్లో బుక్ చేసుకోండి. అక్కడ నుంచి అన్ని ప్లేసెస్ చూసి రావచ్చు. బట్ మీరు గనక హోల్ టర్కీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు అయితే మాత్రం మీరు ఒక 4 నైట్స్ అంటాలియాలో ప్లాన్ చేసుకోండి. ఇంకొక 4 నైట్స్ ఇస్తాంబుల్ లో ప్లాన్ చేసుకోండి. 4-5 నైట్స్. ఏదైతే లాస్ట్ రీజన్ వెళ్తారో మీరు అంటాలియా ఫస్ట్ కవర్ చేసేసి ఇస్తాంబుల్ వెళ్ళారనుకో, రిటర్న్ ఫ్లైట్ ఇస్తాంబుల్ నుంచి పెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ అంటాలియా లాస్ట్ అయితే మీది అంటాలియా నుంచి రిటర్న్ ఫ్లైట్ పెట్టుకోండి. సో ఈ అకామిడేషన్ అనేది మీరు గెట్ యువర్ గైడ్ గానీ, booking.com గానీ ఇలాంటి వెబ్సైట్స్ లోంచి మీరు బుక్ చేసుకోవచ్చు. చాలా చీప్ కాస్ట్ పడిద్ది. మీరు ఇన్ కేస్ ఓన్లీ అంటాలియా వెళ్తానంటే అంటాలియాలో మేమున్న హోటల్ లారా గార్డెన్ అనమాట. లారా అనే డిస్ట్రిక్ట్ లో అది. సో అది చాలా చీప్ పడింది. ఎయిర్పోర్ట్ కి నియర్ బై ఉండిద్ది అవుట్స్కట్స్ లో. కావాలంటే ఆ హోటల్ డీటెయిల్స్ కూడా నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో. మీరు హోటల్ కి అయితే ఎక్కువ మాత్రం స్పెండ్ చేయొద్దు. ఎందుకు అంటే మనం ఆడికి వెళ్ళి తిరగడానికి, సో హోటల్లో ఓన్లీ నైట్ పడుకోవడానికి మాత్రమే అది మోస్ట్లీ యూజ్ చేస్తాము. లారా గార్డెన్ లో అయితే యావరేజ్ గా మాకైతే ఎంత పడింది అంటే ఒక రూమ్ వచ్చేపాటికి £40 పడింది అనమాట ఒక నైట్ కి. అంటే ఇద్దరు అందులో ఉంటే ఒక్కొక్కరికి £20 పర్ డే అంతే, పర్ నైట్. 12 o'clock కి చెక్ ఇన్, 2 o'clock కి చెక్అవుట్ అలా ఉంటాయి. ఈ 8-10 నైట్స్ ప్లాన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కరికి 200 అకామిడేషన్ అవుతుంది అంతే. సో అకామిడేషన్ booking.com లో బుక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కరెన్సీ. టర్కీ కరెన్సీ వచ్చేపాటికి లీరా అన్నమాట. కానీ మోస్ట్లీ టర్కీ మొత్తం మేము చూసింది ఏంటి అంటే అక్కడ 3 కరెన్సీస్ మేజర్ గా రన్ అవుతా ఉంటాయి. ఎందుకో తెలియదు, వాళ్ళ కంట్రీలో 3 కరెన్సీస్ రన్ అవుతా ఉంటాయి. యూరోస్ యాక్సెప్ట్ చేస్తారు, డాలర్స్ యాక్సెప్ట్ చేస్తారు, లీరా కూడా యాక్సెప్ట్ చేస్తారు అనమాట. కరెన్సీ మీరు డైరెక్ట్ గా ఇచ్చిన కార్డ్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఆ 3 కరెన్సీలు అయితే చాలా ఈజీగా ఉండిద్ది. బట్ ఇన్ కేస్ మీరు గనక ఆ కరెన్సీని తీసుకెళ్లడం ఎందుకు అనుకుంటే మా సజెషన్ ఏంటంటే అన్ని ముందే ఇక్కడ ప్రీ ప్లాన్డ్ గా బుక్ చేసేసుకోండి. ఫ్లైట్స్ బుక్ అయిపోతాయి, హోటల్స్ బుక్ అయిపోతాయి. ఇంకా మీ ట్రిప్స్ కూడా మీరు ఇక్కడే ఆన్లైన్ లోనే అన్ని బుక్ చేసుకోవచ్చు. ప్రతి డేని మీరు క్లియర్ గా ప్లాన్ చేసుకోగలరు. తర్వాత మీకు అక్కడ మీ క్యాష్ వాడడము లేకపోతే కార్డ్ వాడడం అనేది మీకు చాలా తక్కువ అవసరమైంది కరెన్సీ ముందే అన్ని బుక్ చేసుకుంటే. లేకపోతే అక్కడికి వెళ్ళాక ప్రతిదీ పేమెంట్ చేయాలి అంటే, ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ బుక్ చేసుకోవాలి, ఇలా ఏదైనా చేయాలి అంటే మీరు అక్కడ క్యాష్ ఎక్కువ యూజ్ చేయాల్సి వచ్చింది. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ముందే అన్ని బుక్ చేసేసుకోండి. అయితే ఈ కరెన్సీ అనేది మీరు అక్కడ పౌండ్స్ కూడా రన్ అవుతాయి. మీరు అక్కడ పౌండ్స్ ఇచ్చినా కూడా క్యాష్ ని వాళ్ళు తీసుకుంటారు. అవి ఆ రోజున్న ఎక్స్చేంజ్ రేట్ కి చూసుకొని, ఇప్పుడు క్యాబ్ ఎక్కారు, వాడికి పౌండ్స్ ఇస్తారన్నా వాడు యాక్సెప్ట్ చేస్తాడు. లేదు మీరు అక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది అంటే కరెన్సీ తీసుకోవాలి అంటే మీకు ఆప్షన్స్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లో దిగగానే బయట క్యాష్ మెషిన్స్ ఉంటాయి. లేదు అంటే మీకు అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ అవుట్లెట్స్ లాగా ఉంటాయి. మీ కరెన్సీని తీసుకుపోతే అది ఇచ్చేసేసి తీసుకుంటే తక్కువ కాస్ట్ వచ్చింది. లేదా కార్డు యూజ్ చేస్తే వాళ్ళు చార్జెస్ చెప్తారు. £1 అంటే 40 లీరా అని ఉంది కదా, కానీ అలాంటి ఎక్స్చేంజ్ వాటిల్లో తీసుకుంటే గనక వాడి చార్జెస్ అవన్నీ పోను. మీకు £1 అంటే 30 లీరా మాత్రమే మీకు వచ్చింది. ఆ కరెన్సీ యూజ్ చేసే విషయంలో అయితే మీరు మీ కార్డుని డైరెక్ట్ గా, యూకే అయితే మోన్జో గానీ యూకే బ్యాంక్స్ అన్ని కూడా వర్క్ చేస్తాయి. అక్కడ ట్యాప్ చేయడానికి డైరెక్ట్ గా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కార్డ్ డైరెక్ట్ గా అక్కడ పనిచేస్తుంది. జస్ట్ మీ బ్యాంక్ కి కొన్ని బ్యాంక్స్ కి ముందే ఇన్ఫార్మ్ చేయాలి మీలా ఆ కంట్రీ విజిట్ కి వెళ్తున్నాను అని. ఎందుకంటే ఆ కార్డు వేరే కంట్రీలో యూజ్ చేసినప్పుడు అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. సో అది కనుక అలా బ్లాక్ అయిందంటే గనక మీరు మళ్ళీ అది అన్బ్లాక్ చేసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, ఆ కమ్యూనికేషన్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతాయి. కాబట్టి మీకు స్పాయిల్ అవుతుంది మీ ట్రిప్ అనేది. సో కొన్ని బ్యాంక్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి ముందే. బట్ మోన్జో అయితే మాత్రం మేమేమి ఇన్ఫార్మ్ చేయలేదు, ఏం చేయలేదు. అది డైరెక్ట్ గా అక్కడ వెళ్ళి ట్యాప్ చేసాం అనమాట. ట్యాప్ చేసాము, కార్డ్ పెట్టి యూజ్ చేసాము. అది ది బెస్ట్ ప్రైస్ అయితే మాకు వచ్చింది. అరౌండ్ 36 అప్పుడు 40 అలా ఉన్నప్పుడు మాకు ఆ చార్జెస్ కట్ అవ్వగా కూడా ఎంత ఉందో పౌండ్ రేటు దాని ప్రకారము లీరాస్ అంతే వచ్చిందనమాట. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్, వేరే బ్యాంక్స్ కూడా అంతే వస్తాయి, కొంచెం అటు ఇటుగా. బట్ ఐ కెన్ సే సింప్లీ మీరు కార్డ్ యూజ్ చేసినా లేకపోతే క్యాష్ అక్కడికి వెళ్ళి విత్డ్రా చేసుకున్నా, మీరు క్యాష్ ఇచ్చి క్యాష్ వెనక్కి తీసుకున్నా, ఏది చేసినా యూకే నుంచి వెళ్తే మాత్రం మనకి అది పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు. బట్ ఇండియా నుంచి వెళ్తే మాత్రం కొద్దిగా ఎక్కువ డిఫరెన్స్ అన్నట్టు అనిపించింది అంతే తప్ప మీరు ఎలా యూజ్ చేసినా కూడా మీరు కరెన్సీ తీసుకోవడానికి
పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం కార్డ్ డైరెక్ట్ గా వాడడం వల్ల ఎక్స్చేంజ్ రేట్ 38 వచ్చింది అనుకోండి, మనకి ఓవరాల్ కాస్ట్ ఆడికి వెళ్ళిన తర్వాత ఒక చోట 40 పౌండ్స్ అయింది అనుకో, కార్డ్ వాడితే 40 పౌండ్స్ అయింది, క్యాష్ వాడితే 39 పౌండ్స్ అయింది అంతే. 1 పౌండ్ డిఫరెన్స్ మనం పెద్ద పట్టించుకోం కదా. దానికోసం మీరు క్యాష్ ని ఆడికి వెళ్ళి విత్డ్రా చేసి ఇవన్నీ స్ట్రగుల్ ఉంది. సో బెటర్ కార్డ్ పేమెంట్ చేసేసేయచ్చు. అండ్ ఇంకా స్టిల్ మీరు కరెన్సీ కనుక క్యారీ చేస్తాం అనుకుంటే కనుక డెఫినెట్లీ కొంచెం కరెన్సీని డైరెక్ట్ గా అలా కూడా తీసుకెళ్లి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఇంకా మీరు ఫుడ్ విషయానికి వస్తే, ఫుడ్ అక్కడైతే అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మనకి ఫుడ్ అంత నచ్చదు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కి ఫుడ్ అంత ఎక్కువ నచ్చదు మనకు అక్కడిది. ర్యాప్స్, కెబాబ్స్, గ్రిల్డ్ చికెన్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. సలాడ్ ఎక్కువ తింటారు ఆడ. ఆ స్టైల్ మనకు అంత ఎక్కువ నచ్చదు. టేస్ట్ కూడా కంప్లీట్లీ స్పైసీగా అట్లా ఏమైతే ఉండదు. ఆ ఫుడ్ కి అయితే అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సిందే. మనకి బెటర్ ఎవరైనా ఎయిర్బిఎన్బి లాంటి వాటిలో కనుక ఎవరైనా బుక్ చేసుకుంటారంటే మాత్రం ఓన్ గా కిచెన్ ఇస్తాడు కాబట్టి గ్రాసరీస్ మొత్తం దొరుకుతాయి, మన ఏషియన్ గ్రాసరీస్ మొత్తం దొరుకుతాయి. సో తెచ్చుకొని ఓన్ గా కుక్ చేసుకోండి. అండ్ ఇంకా ఇంకో ఆప్షన్ ఏంటి అంటే, మనకి అక్కడ కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అవి అలవాటు ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం. అండ్ ఇంకా బెటర్ మీరున్న ప్లేస్ లో ఏషియన్ స్టోర్స్ ఏమైనా ఉన్నాయేమో సెర్చ్ చేసి పెట్టుకోండి ముందే, మీరు బుక్ చేసుకుంటారు హోటల్ కి నియర్ బై. మేము వెళ్ళిన హోటల్ 10 కిలోమీటర్స్ రేంజ్ లో ఒక ఏషియన్ హోటల్ ఉంది, పాకిస్తానీది. సో వాళ్ళది బిర్యానీ అవి ఆర్డర్ చేసుకున్నాము. అసలుకి ఫుడ్ అయితే చాలా టేస్ట్ బాగుంది. కుదిరితే ఆ హోటల్ నేమ్ అవి కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. ఈ జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, జస్ట్ ఈట్ లాగా అక్కడ ఏమైనా ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయా అంటే ఉంటాయి, బట్ ఇవైతే ఉండవు. అక్కడంతా కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండిద్ది. అక్కడ ఓన్లీ 2 మేజర్ యాప్స్ ఉన్నాయి అనమాట ఫుడ్ బుక్ చేసుకోవడానికి. గెట్ ఇయర్ అన్న ఒకటి, ఇంకోటి ఎంఎక్స్ఏపేటి అని ఉండిద్ది. అవి కుదిరితే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఆ యాప్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా కూడా మీరు ఫుడ్ బుక్ చేసుకోవచ్చు. అది కూడా ఒక బెస్ట్ వేనే. అండ్ ఇంకా మోస్ట్లీ మీరు ఫుడ్ విషయం వచ్చేపాటికి ఏ హోటల్లో ఉంటారో ఆ హోటల్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కాంప్లిమెంటరీగా. మీరు ఓన్లీ డిన్నర్ ఒక్కటే మోస్ట్లీ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక డే లో పొద్దున్న మార్నింగ్ లెగిస్తే ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నిటికి హాట్ ఎయిర్ బెలూన్ ఒక్కటి తప్ప మిగతా అన్నిటికి బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే అయిపోతాయి. సో లంచ్ ఆల్రెడీ మీరు వెళ్ళే ప్లేసెస్ లో మీకు ఇంక్లూడ్ లంచే ఉంటాయి అనమాట. అన్ని కూడా హాట్ ఎయిర్ బెలూన్ కి వెళ్ళినా, లేకపోతే ఏమన్నా అడ్వెంచర్స్ ట్రిప్స్ రైడ్స్ చేయడానికి వెళ్ళినా, స్కూబా డైవింగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఫుడ్ అనేది వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో ఫుడ్ గా అయితే స్పెండ్ చేసేది డిన్నర్ మాత్రమే మోస్ట్లీ. ఇంకా తర్వాత ట్రిప్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ట్రిప్ అడ్వైజర్ అండ్ ఇంకా గెట్ యువర్ గైడ్, ఈ రెండు చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి బుక్ చేసుకోవాలి అంటే. లేకపోతే ఇంకా వేరే వేస్ కూడా ఉంటాయి, బట్ ఈ రెండింటిలో అయితే మనం బుక్ చేసుకోవడం అయితే మాకు బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా ఏజెంట్స్ కూడా ఉంటారు, ఆ ట్రావెల్ ఏజెన్సీస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా కూడా మనం డేస్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అక్కడ పేమెంట్ చేయాలి. మళ్ళీ పేమెంట్ మీరు వాళ్ళకి అక్కడ కార్డ్ పేమెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేయరు అన్ని. సో కార్డ్ పేమెంట్ చేస్తే చార్జెస్ పడతాయి, అవి కూడా మనకే వేస్తారు. సో అందుకని గెట్ యువర్ గైడ్, ట్రిప్ అడ్వైజర్, ఈ రెండింటిలో అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ట్రిప్స్ అన్ని మీకు అందులో చూపిస్తుంది. సో అక్కడ మీరు బుక్ చేసేసుకోవచ్చు ఎంత మందికి అనేది. అని మీరు వీటిలో బుక్ చేసుకునేటప్పుడు మాత్రం డెఫినెట్లీ కింద డిస్క్రిప్షన్ లో ప్రతిదీ ఇస్తాడు, ఫుడ్ ఇంక్లూడెడా కాదా అని. ఆల్మోస్ట్ ఫుడ్ ఇంక్లూడెడ్ ఉంది, కానీ ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకోండి. ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరు హోటల్ టు హోటల్ బుక్ చేసుకోండి. అంటే మీరు హోటల్ దగ్గరికే వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్ళి మీరు బుక్ చేసుకుని యాక్టివిటీ చేపించి ఫుడ్ లంచ్ పెట్టి ఈవినింగ్ మళ్ళీ మీ హోటల్ దగ్గరే వచ్చి వాళ్ళే దింపేస్తారు. అది ఇంక్లూడెడ్ ఉంటుంది. సో అలాగే చూసుకోండి. కొన్ని వన్ సైడ్ ఉంటాయి, మిమ్మల్ని తీసుకెళ్తారు అంతే, రిటర్న్ తీసుకురారు. మళ్ళీ రిటర్న్ రావాలంటే మళ్ళీ ఇబ్బంది. సో బెటర్ అప్ డౌన్ రెండు ఇంక్లూడెడ్ గా ఉన్నాయి, చూస్ చేసుకోండి. బెటర్ ఏంటి అంటే మీరు వెళ్ళే ముందే అన్ని డేస్ ని బుక్ చేసేసుకోండి. లేకపోతే మీరు ఆడికి వెళ్ళిన తర్వాత మీ డే అనేది వేస్ట్ అయింది. టర్కీ గురించి ఇంకో విషయం చెప్పాలంటే వాళ్ళ లాంగ్వేజ్ చాలా అంటే చాలా ప్రాబ్లం. అక్కడ 95% ఆఫ్ ద పీపుల్ కి ఇంగ్లీష్ అనేది రాదు అసలు. ఓన్లీ వాళ్ళ టర్కిష్ అర్థమైంది. ఇది వాళ్ళ మెయిన్ కంట్రీ ప్రాబ్లం అనమాట. ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ కనుక వచ్చుంటే ఆ కంట్రీ ఇంకా చాలా బాగా డెవలప్ అయి ఉండేది. సో బెటర్ గూగుల్ ట్రాన్స్లేటర్ లో వాటిల్లో చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. బట్ మీరు ట్రిప్ బుక్ చేసేసుకుంటే మాత్రం మీతో ఇంగ్లీష్ గైడ్ వస్తారు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. వాళ్ళందరూ అయితే పాపం చాలా మంచి పీపుల్, అందరూ టర్కిష్ అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు. సో అదేం ఉండదు, కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం అంతే. ఇంకా మన సిమ్స్ వర్క్ అవుతాయి. యూకే నుంచి అయితే రోమింగ్ వేసుకోవాలి. లెబరా అయితే చీప్ అండ్ బెస్ట్ మనకి అక్కడ వర్క్ అవుతుంది. చీప్ అండ్ బెస్ట్ లో అరౌండ్ 10-15 పౌండ్స్ 10 పౌండ్స్ ఉండిద్ది. అది వేసుకున్నారు అంటే మీకు కంప్లీట్ గా ఆ డేటా అదంతా సరిపోయింది. డేటా కూడా మీరు మోస్ట్లీ హోటల్కి వెళ్తే హోటల్, ఎక్కడికి వెళ్తే అక్కడ వైఫైస్ ఉంటాయి కాబట్టి ఆ వైఫైస్ యూజ్ చేయండి. ఆ వైఫై లేని ప్లేసెస్ లో వాడిచ్చే డేటా, రోమింగ్ లో వాడిచ్చే డేటా ఖచ్చితంగా సరిపోయింది అది. లేదంటే మీరు అక్కడ సిమ్స్ కూడా తీసుకోవచ్చు, పెద్ద ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు. అక్కడ ఒక సిమ్ తీసేసుకొని ఆ ట్రిప్ అయిపోయేదాకా దాన్ని యూజ్ చేసుకొని దాన్ని పడేయచ్చు. ఎయిర్పోర్ట్ లో దిగగానే బయట ఉంటాయి సిమ్స్. సో దాన్ని బట్టి ప్లాన్స్ చూస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు సిమ్ తీసుకోండి. ఇంకా అక్కడ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అనేది ఒక ఐడియా కింద చెప్తాను నేను.
అంటాలియా సైడ్ అయితే ల్యాండ్ ఆఫ్ లెజెండ్స్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉండిద్ది, చాలా పెద్దది. సో అది డెఫినెట్లీ మిస్ కాకండి, అది చాలా పెద్దది, ఫేమస్ కూడా. అది ఒక 1 డే పట్టేసిద్ది. నెక్స్ట్ బోట్ టూర్స్ ఉంటాయి. బోట్ లో మిమ్మల్ని తీసుకెళ్లి లంచ్ పెట్టి అంతా తిప్పి తీసుకొచ్చేవి ఉంటాయి. అలాగే ఇంకో డే మొత్తం జిప్ లైన్, రివర్ రాఫ్టింగ్, క్వాడ్ సఫారీ ఇంక్లూడింగ్ లంచ్ ఉండిద్ది. సో అదొక డే పట్టేసిద్ది. అలా ఇవన్నీ అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటే మీరు కనుక. నెక్స్ట్ అంటాలియా రీజన్ లో దగ్గరగా ఉండేది పముకలే. ఇది అరౌండ్ 3 అవర్స్ అలా మీరున్న లొకేషన్ బట్టి 3-4 అవర్స్ డ్రైవ్ ఉండిద్ది. మొత్తం వాడే పికప్ డ్రాప్ వాడిదే. సో ఈ పముక్కల్ అనేది హాట్ ఎయిర్ బెలూన్ అంటాలియా రీజన్ లో చేయడానికి ఫేమస్ అన్నమాట. అక్కడ హీరా పోలీస్ అండ్ ఇంకా సెల్యూట్ మూవీలో సాంగ్ లొకేషన్ ఉండిద్ది అనమాట అక్కడ అంతా. సో నయనతార అది. అలాగే హాట్ ఎయిర్ బెలూన్ కంప్లీట్ చేసి ఆ లొకేషన్ మొత్తం చూసుకొని రావచ్చు పముక్కల్ ట్రిప్ మొత్తం. సో అదొక 1 డే పట్టింది. ఇంకా మీరు జిప్ లైన్ రోజు అయితే ఈవినింగ్ తొందరగా వచ్చేస్తారు. సో అక్కడ స్పా, స్కిన్ కేర్ ఇవన్నీ ఫేమస్ అన్నమాట. మసాజ్, టర్కిష్ బాత్ అని ఉంటది, అది డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా రిలాక్సింగ్ గా అనిపించింది. ఇంకా స్కూబా డైవింగ్ తక్కువ కాస్ట్ లోనే అయిపోయింది. అరౌండ్ 50 pounds లో అయిపోయింది మొత్తం అంతా. స్కూబా డైవింగ్, పిక్ డ్రాప్, లంచ్, ఆడ వీడియో అన్ని కలిపి. పముక్కలే దాని మీద పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది, కావాలంటే ట్రై చేయొచ్చు. ఇంకా డ్యూడెన్ వాటర్ ఫాల్స్, కేబుల్ కార్, ఇవి డ్యూడెన్ వాటర్ ఫాల్స్ ఫేమస్. ఇంకా పార్టీ బోట్ ట్రిప్స్ కూడా ఉంటాయి అంట, మేమైతే వెళ్ళలేదు. సో అది అందులో స్నో, రెయిన్ తో డాన్సెస్, ఇలా లంచ్ ఇంక్లూడెడ్, బోట్ రైడ్ మొత్తం అన్ని ఉంటాయంట పెద్ద పెద్ద ట్రిప్స్ లో. సో అది కూడా ట్రై చేయొచ్చు మీరు. ఇంకా అంటాలియాలో కుందు అని ఒక చీప్ మార్కెట్ ఉంది, అక్కడ అన్ని చీప్ గా దొరుకుతాయి అంట. సో అక్కడికి NC07A అని బస్ అనేది అక్కడికి వెళ్ళిద్ది. సో ఆ బస్సు కనుక మీరు పట్టుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ అంటాలియాలో మాల్ ఆఫ్ అంటాలియా అని చాలా పెద్ద మాల్, చాలా పెద్దది. నేను వీడియోలో కంప్లీట్ గా చూపించలేకపోయాను, బట్ చాలా పెద్ద మాల్ అది. అక్కడ షాపింగ్ చేయాలనుకుంటే కంప్లీట్ గా అన్ని అక్కడే దొరికేస్తాయి అంటాలియాలో. ఏదైతే చెప్పానో ఆ ట్రిప్ అడ్వైజర్ అండ్ ఇంకా గెట్ యువర్ గైడ్ లో మీకు మొత్తం చూపిస్తాయి. బుక్ చేసుకునే ముందు జస్ట్ డిస్క్రిప్షన్ మొత్తం చూసుకొని బుక్ చేసుకోండి అంతే. ఏజెన్సీ డైరెక్ట్ గా కూడా ఉంటాయి, వాళ్ళు కూడా తీసుకెళ్తారు. కుదిరితే ఆ బ్రౌచర్ ఉంది మా దగ్గర, కుదిరితే అది కూడా మేము డిస్ప్లే చేస్తాను. సో ఇవి అంటాలియా సైడ్ చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట. ఇంకా ఇస్తాంబుల్ సైడ్ అయితే మాత్రం, ఇస్తాంబుల్ మెయిన్ టర్కీ అంటే హాట్ ఎయిర్ బెలూన్, అది ఇస్తాంబుల్ సైడే అన్నమాట. కెపడోకియా అని ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ అనేది వరల్డ్ ఫేమస్. మీరు కనుక ఫుల్ టర్కీ కానీ లేదా ఇస్తాంబుల్ ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇస్తాంబుల్ మార్కెట్, ఇస్తాంబుల్ టౌన్ అదంతా, అండ్ ఇంకా కెపడోకియా, ఇవైతే మెయిన్. ఇవి మాత్రం అస్సలు మిస్ కాకండి. ఒక 3 nights మీరు ఇస్తాంబుల్ లో స్పెండ్ చేసినా కూడా మీకు సరిపోతుంది, అంతా కవర్ అయిపోతాయి. ఇంకా లోపల అసలు ప్రైజెస్, ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. టర్కీ మొత్తం ఎక్స్పెన్సెస్ అన్ని కంపేర్ టు UK చాలా చీప్ అన్నమాట. బట్ ఇండియా నుంచి ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అనిపించింది డెఫినెట్లీ. అక్కడ మనకి ఒకదాని ప్రైస్ మనం బుక్ చేసుకున్నప్పుడు దాన్ని పే చేసేటప్పుడు ఆ కార్డ్ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువ అనిపిస్తుంది జనరల్లీ. ఇప్పుడు దాని ప్రైస్ ఒక 30 pounds పే చేస్తున్నాం అనుకోండి, 7 pounds అలాగా ట్రాన్సాక్షన్ ఛార్జే కట్ అయిపోయింది అనమాట. సో మనం మైండ్ లో నుంచి 7 pounds ఎక్కువ చార్జెస్ కడుతున్నాం అనుకోవద్దు, దాని ప్రైస్ 37 అనుకోవాలి అంతే. అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అంతా కూడా అన్ని టూరిస్టుల మీద వేస్తారు. బట్ అలా కట్ అయినా కూడా అది ఎక్స్చేంజ్ రేట్ తో వాడు చార్జెస్ కట్ చేసుకుంటే ఎంత వస్తాయో సేమ్ అలాగే కట్ అవుతాయి మన కార్డ్ యూజ్ చేసినా కూడా. ఇంకా అక్కడ ఏమేమి చీప్ ఐటమ్స్ చెప్తాను. టొబాకో, సిగరెట్స్ అన్ని చాలా అంటే చాలా చీప్. అక్కడ నుంచి కావాలంటే కొన్ని తెచ్చుకోవచ్చు, ఎంత ఎలా ఉందో చూసుకొని. ఎలవెన్స్ చాలా చీప్ గా వస్తాయి టొబాకో అయితే. ఆల్కహాల్ అంతా కూడా తక్కువ ప్రైజే ఉండిద్ది ఈ కంపేర్ టు UK, తక్కువ ప్రైజే ఉండిద్ది. కానీ మన ఇండియాతో కంపేర్ చేస్తే లిక్కర్ ప్రైస్ అక్కడే కొంచెం ఎక్కువ ఉండిద్ది. కొంచెం ఫుడ్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్. మనకి ఇక్కడ UK లో ఎలా అనిపించిందో అలాగే ఉండిద్ది కాస్ట్, ఇండియాలో కంటే కొంచెం ఎక్కువే ఉండిద్ది. టాక్సీ మాత్రం చాలా అంటే చాలా చీప్ టాక్సీ. అక్కడ మీరు ఎక్కడి నుంచి అన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా టాక్సీ చాలా చీప్ ప్రైస్ కి వస్తారు వాళ్ళు. పేమెంట్ మీరు పౌండ్స్ లో చేసేసేయచ్చు, లేకపోతే క్యాష్ ఉంటే క్యాష్ చేసిన పౌండ్స్ తీసుకుంటాడు. అండ్ ఇంకా టర్కీలో షాపింగ్ మాత్రం చీప్ కాదు, షాపింగ్ చాలా ఎక్స్పెన్సివ్. ఒకవేళ మీకు టర్కీలో షాప్ చేసే ఐటమ్స్ ఏమన్నా బట్టలు ఇలాంటివి కనుక తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి అంటే అవి తక్కువ చీప్ క్వాలిటీయే వస్తాయి. మంచి క్వాలిటీ కావాలంటే మీకు ప్రైస్ మాత్రం మన UK కంటే కూడా ఎక్కువ ప్రైస్ అన్నమాట. అక్కడ అన్ని పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ ఇలా ఏవి కొనాలన్నా కూడా అక్కడ షాపింగ్ చేయాలనుకుంటే కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇంకో విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ టర్కీ ప్లగ్ సాకెట్ అన్నమాట. ఇండియన్ సాకెట్ టైపే ఉండిద్ది, రౌండ్ రౌండ్ గా. మీరు మన ఇండియన్ సాకెట్ లో కూడా 2 పెద్దయి, తర్వాత కొంచెం చిన్నవి, ఒక చిన్న హోల్ ఉండే సాకెట్ చూసుంటే కనుక ఎవరన్నా, ఆ చిన్నగా ఉండే సైజ్ ఎంత ఉండిద్దో అంత సైజ్ ఉంటాయి అన్నమాట సాకెట్స్. మీరు అక్కడ సాకెట్ మాత్రం ముందే యూనివర్సల్ అడాప్టర్ ఏదన్నా కొనుక్కోవడానికి ట్రై చేయండి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. టర్కీ వెళ్ళడానికి బెస్ట్ సీజన్ ఏంటి అంటే మార్చ్ ఎండింగ్ నుంచి ఆగస్ట్ మిడిల్ దాకా. ఇది చాలా బెస్ట్ టైం అన్నమాట. అక్కడ టూరిస్ట్ సీజన్, ఇది మెయిన్ సీజన్. కావాలంటే ఫిబ్రవరి మిడిల్ నుంచి కూడా బానే ఉండిద్ది
వెళ్ళొచ్చు. ఈ సెప్టెంబర్ మిడిల్ దాకా కూడా వెళ్ళొచ్చు. ఫిబ్రవరి మిడిల్ నుంచి ఈ మార్చ్ ఎండింగ్ మధ్యలో గనక వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉండిద్ది. ప్రైజెస్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి. బట్ మేబీ రెయిన్ పడే ఛాన్స్ ఉండొచ్చు. మేబీ అలా ఒక డే మీది కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ టైంలో వెళ్తే. బట్ లక్కీలీ మాకైతే ఒక్క డే కూడా రెయిన్ పడలేదు. మేము వచ్చే చివరి రోజు కొంచెం పడింది అంతే. అండ్ ఇంకా అక్కడ అమెజాన్ లో ఆర్డర్ చేయాలన్నా ఇలాంటి ఏమైనా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలన్నా కూడా అక్కడ మన అమెజాన్ అకౌంట్స్ ఇవన్నీ పనిచేయవు. అక్కడ డైరెక్ట్ గా అమెజాన్ అకౌంట్ టర్కీది ఓపెన్ చేసుకోవాలి. మనీ ట్రాన్స్ఫర్ మనం చేయొచ్చా అంటే మనీ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. బట్ ఐబాన్ ట్రాన్స్ఫర్ అని ఐబాన్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ తో కలిపి మనము మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బట్ అది కొంచెం టైం పడుతుంది. ఇంకా ఆప్షన్ లేదు అనుకుంటే అది కూడా ఒక ఆప్షన్ అనమాట మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే. మా సజెషన్ ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ ని బట్టి గ్రూప్ గా కనుక వెళ్తే ముందే అన్ని బుక్ చేసేసుకొని అందరు మనీ ఎంత అవుతాయో ఒక ఎస్టిమేట్ వేసుకొని అవన్నీ ఒకళ్ళ దగ్గర పెట్టుకొని ఒక్కళ్ళే అన్ని ట్రాన్సాక్షన్స్ చేయండి. మెయిన్వి ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకోవాలి, హోటల్ బుక్ చేసుకోవాలి, లేకపోతే ఒక డే మనం ఒక చోటకి వెళ్ళడానికి బుక్ చేస్తున్నాము, ఇలాంటి మేజర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ గ్రూప్ గా ఒక్కలే స్పెండ్ చేయండి. అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది. ఇంకా అది కాకుండా ఉండే పర్సనల్స్ చిన్న చిన్న ఏమైనా కొనుక్కోవాలి అట్లా అది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఉంటే మాత్రం అవి వాళ్ళు ఓన్ గా పే చేసేసుకోండి. అది ఎలా కూడా మీరు ప్లాన్ చేసుకొని అన్ని ఒక అకౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్ లోకి అందరు డబ్బులు ఇంత వేసేసుకొని దాంట్లోంచి ఖర్చు పెట్టండి. సో అప్పుడు చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేయాల్సి వచ్చింది. ఒకళ్ళది అవ్వదు, ఒకళ్ళది అవుతుంది. అలా అయినప్పుడు వాటిని మళ్ళీ డివైడ్ చేసుకొని లెక్కలేసుకొని క్యాల్కులేషన్స్ కూర్చోవాలి ఒక రోజు. ఇంకా మొత్తం అంతా. ఇంకా డ్రైవింగ్ గురించి చెప్పలేదు. డ్రైవింగ్ వచ్చేపాటికి అక్కడ ఆపోజిట్ సైడ్ అనమాట. మన ఇండియాకి యూకేకి లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తాం కదా రోడ్ కి, కానీ అక్కడ రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారు. సో మీరు అక్కడ ఏమన్నా కార్ రెంటల్ తీసుకుందామని ఇలా ప్లానింగ్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండేది కదా. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఈజీలీ. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళేది రైట్ సైడ్ వెళ్ళాలి అంటే ఎక్కడో పాయింట్ లో కన్ఫ్యూజ్ అవుతాం షార్ట్ టర్మ్ కాబట్టి. లాంగ్ టైమ్ ఒక కంట్రీకి వెళ్ళిపోయి ఎక్కడే ఉంటున్నాము అంటే అది కొన్ని రోజులకి మనకి మైండ్ అంతా అలవాటు అయిపోయింది దానికి తగ్గట్టు. కానీ షార్ట్ టైం అప్పుడే వెళ్తున్నాము అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్ కేస్ మీరు యూఎస్ నుంచో కెనడా నుంచో ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆబ్వియస్లీ మీరు రైట్ సైడ్ నుంచి డ్రైవింగ్ కాబట్టి మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు 5 అలా ఉన్నారంటే కనుక మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ చీప్ అయిపోయింది అనమాట. ట్రిప్ కనుక ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ అంటాలియా వెళ్ళండి, లేకపోతే ఇస్తాంబుల్ వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రీజన్ మొత్తం చూసుకొని ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ నుంచి అంటాలియా ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ బుక్ చేసుకోండి. వాళ్ళకి రోడ్ రూట్ ఇవన్నీ ప్రిఫర్ చేయొద్దు. జస్ట్ ఒక 1 hour జర్నీలో మీరు వచ్చేస్తారు. ఫ్లైట్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండిద్ది. లెస్ దాన్ £100 ఉండిద్ది అంతే. సో దట్స్ ఆల్ గాయ్స్. నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. బట్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం కామెంట్స్ లో కామెంట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవడానికి సపోర్ట్ చేయండి. సో నాకు ఎంకరేజ్మెంట్ గా ఉండిద్ది. లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఇవి స్టార్టింగ్ స్టేజ్ లో చాలా ఇంపార్టెంట్. వీడియో చేసినప్పుడు వీటి ఇంపాక్ట్ చాలా ఉండిద్ది అనమాట. లైక్స్, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అనుకోండి, ఎంకరేజ్మెంట్ గా ఉండేది. వీడియో చేయాలంటే టైం మేక్ చేసుకుని చేస్తాము. లేకపోతే అంత ఇంట్రెస్ట్ రాదనమాట. ఎందుకంటే ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేయడానికి ఒక డే మొత్తం పట్టింది. నేను వ్లాగ్స్ ఏదైతే ఈ 6 days వ్లాగ్స్ చేశానో మీరు అది చూస్తే ఫస్ట్ వీడియో పోస్ట్ చేసి 6th వీడియో పోస్ట్ చేసే వాటికి 2 months అరౌండ్ టైం పట్టింది అనమాట. వ్యూస్ ఎక్కువ వస్తూ ఉంటే నాకు కూడా ఎంకరేజింగ్ గా ఉండిద్ది. నేను కూడా వీడియోస్ ఫాస్ట్ గా చేస్తూ ఉంటాను. ఇంకా యూకే రిలేటెడ్ కంటెంట్ కూడా నేను చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు హెల్ప్ అవుతాయి. మా వ్లాగ్స్ కూడా వెళ్ళి చూడండి. ప్రీవియస్ అంటాలియా వ్లాగ్స్ మొత్తం ఉన్నాయి. చూస్తే మీకు ఒక ఐడియా అయితే ఉండిద్ది. ఓకే గైస్, ఎంజాయ్ యువర్ ట్రిప్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.